పడుతున్న రక్తము చిందిస్తున్నప్పుడు నాయన మీ కుమారుడు పలుకుచున్న ఆని ముత్యాల లాంటి మాటల కన్న తండ్రి, ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడారు మీ కుమారుడు, అందరిని బట్టి మీకు వందనాలు కన్న తండ్రి. ఇదిగో నాయన సమాప్తమైనదన్న మీ కుమారుడు పలికిన మాట స్పష్టముగాను జ్ఞాన వివేకం కలిగిన తండ్రి, మనస్సుతోనూ వివరించుటకు శక్తిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి కన్న తండ్రి. మీ కృపలో భద్రపరచండి. మేము చెప్పే ప్రతి మాట తండ్రి మాకు ఎంత మాత్రం మర్యాదకరంగా కానీ మహిమకరంగా కానీ తేకనాయన, కేవలం మిమ్మల్ని మాత్రం మహిమపరుస్తూ, కేవలం మిమ్మల్ని మాత్రమే తండ్రి స్తుతించి మహిమపరచడానికి, గణపరచడానికి ఉండేటట్లు మా నోటి మాట ఉంచండి నాయన. మాది సొంతంగా నేర్చుకొని వచ్చేది చెప్పలేము కాని కన్న తండ్రి, మీరు రాసి ఉంచిన 66 లేఖనాల పరిశోధనలు మేము చదివితే కన్న తండ్రి, అవి మీ మాటలే నా తండ్రి. మీ మాటలే మా నోట వివరిస్తుండ కన్న తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నాయన ఆత్మీయ జ్ఞానంతో అర్థం చేసుకోగలిగే మనసు ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావ, మహిమలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారలారా, దయచేసి అందరూ కూర్చోండి. ఎందుకంటే మందించండి. చాలామంది ఇబ్బందికరంగా ఉన్నారు కనుకనే లేయమన్నాను. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ఒకవేళ తప్పు చేసింటే కూడా క్షమించండి. ఒప్పు అయితే మన్నించుకొని సమాధాన పడండి. ఓకే, మంచిది ప్రియమైన దేవుని వారలారా, చాలా విషయాలు మనము మాట్లాడుకోవాలి. సమయం మనకెంత? 15 నిమిషాలు మాత్రమే. నియమింపబడిన సమయం మనకెంతమ్మా? 15 తప్పితే 20 అన్నారు సార్. ఓకే, మంచిది. ఇప్పటికు 2 గంటల 6 నిమిషాలు అయింది. ఓకే, 20 నిమిషాల్లో ముగించడానికి, అంటే క్షమించండి, 15 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తా. 1 నిమిషం అటు ఇటు అయినా కూడా దయతో మందించి మాట మనసులో ఉంచుకోండి. మందించి మాట మనసులో ఉంచుకోండి. నేను ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నాను మీ అందరితోటి. ఇక్కడ కొంత మట్టుకు అర్థమవుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. మనిషి మకాలు చూస్తుంటే, స్వభావాలు చూస్తుంటే మనిషి ఇళ్ళే రాసుకొని చెప్తున్నట్లుగా ఉన్నారేమో అని మీరు అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు. కానీ చెప్పే ఏ మాట కూడా మాదంటూ సొంతంగా ఎవరిది కూడా కాదు. మనుషులు మనం, మాట మనది కాదు, మన కొరకు రాయించిన మాట. ప్రియమైన దేవుని వారలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటల సారాంశము 5 ముగిశాయి. 6వ మాటగా ప్రారంభించుకున్నామండి. సుమారుగా 7 మాటలు ఎన్నంటే 7: క్షమాపణ, పరదేశు, అమ్మ ఇదిగో నీ కుమారుడని, నేను దప్పిగొనుచున్నానని, లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని కదా, నా దేవ నన్నేల విడనాడితివని. ఇక్కడ 6వ మాట సమాప్తమైనదని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా 4 మాటలు శరీరానికి సంబంధించినట్టు, లోకానికి సంబంధించినట్లుగా ఆయన మాట్లాడాడు. ఇంకా మిగతా 3 మాటలు కూడా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే నెరవేర్పు. అంటే పని చేయడానికి వచ్చాడు, ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలిగా ప్రాణాన్ని అర్పించకపోతే ఈరోజు మనకు రక్షణ అనేదే లేదు, విమోచన అనేది మనకి లేదు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు. ఏమని చదువుకుందాం. ఓకే, కీర్తనల గ్రంథము క్షమించండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరాక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనదంటే మనకు అర్థమవుతుందో లేదో కానీ మన భాషలో అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నాకి సెలవ, మీకు నాకిక సెలవ, నేను వచ్చిన పని అంతా సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చాను, ఆయన నా కొరకు రాయించినవి చేశాను, మీ కొరకు నా ప్రాణాన్ని బలిగా ఇచ్చేశాను, తండ్రి చెప్పినవన్నీ నేను నెరవేర్చాను సంపూర్ణంగా. అందుకే మీకి, నాకి, లేఖనాలకి, భూమికి, నాకు కూడా సమాప్తము అయినది.
సమాప్తం అంటే ఆ తర్వాత ఆయన ఆత్మను అప్పగించుకుంటేస్తాడు. సమాప్తం అంటే లేఖనాలు కూడా నెరవేర్చాడు. లేఖనాల్లో రాయబడినవన్నీ నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తన గ్రంథము అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాడంట యేసుక్రీస్తు? ఎక్కడో లేఖనం ఉంది. ఇది ఎక్కడ? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే దావీదు గారు రచించిన కీర్తన. ఏమన్నాడు ఆయన? అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తం నెరవేరుస్తుంటే, ఆయన ఇబ్బంది పాలు పడుతుంటే, అవమానపరుస్తుంటే కూడా ఆయనకి ఏముందంటమ్మా? బాధ, సంతోషమా? నాకు సంతోషమే. ఎందుకంటే నీవు నా కొరకు రాయించి పెట్టావు, నా కొరకు ఒక గ్రంథాన్ని రాసి పెట్టావు. ఇదిగో నా చిత్తం ఏమిటో కుమారుడా, ఈ భూమి మీదకి నీ వెళ్ళి నెరవేర్చాలి, అది నాకు ఇష్టము. ఆ ఇష్టాన్ని పణంగా పెట్టుకొని లేక ఆధారంగా తీసుకొని యేసుక్రీస్తు ఏం చేశాడమ్మా? సంతోషించాడు. నన్ను గురించి నువ్వు పుస్తకపు చుట్టలు రాశావు, అది నెరవేర్చడం నాకేమైంది? సంతోషము. కిందికి ఇంకొక మాట, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుడు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రమున అంతర్యములోనున్నది. నా పెదవులు మోసకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. ఆయన వచ్చిన కాలం అంతా ఖాళీగా ఏమని ఉన్నాడా? 12 ఏళ్ళ వయసు నాటి నుంచే దేవుల వాదిస్తూ పెద్దల మధ్య కూర్చొని వాళ్ళ ఉత్తరానికి ప్రత్యుత్తరంగా ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు? 12 ఏళ్ళ వయసు కలిగినప్పుడే. అప్పుడు నుంచి 33.5 సంవత్సరం ఈ చిలవలో చివరిగా ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన చిత్తమే ఆయన మనసు ఈయన ధరించుకొని వచ్చేసి సంపూర్ణంగా నెరవేరుస్తూ ఆయన ప్రయాణిస్తున్నాడు. సమస్తం అప్పటికి సమాప్తమైంది, అయిపోయింది. ఆయనకి మనకి బంధం ఈ లోకంలో శరీర సంబంధంగా లేదు. ఇప్పుడు కూడా శరీర సంబంధం మన మధ్యలో లేడు. వాక్యం ఆత్మరూపంగా మన మధ్యలో అక్షరాలుగా ఉన్నది. అవునా కదమ్మా? ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు అని? ఇప్పుడు యేసుక్రీస్తు మాట 7 మాటలు యేసుక్రీస్తు మాట అంటున్నాం కదా, ఇందులో మన పాత్ర ఏమైనా ఉందా? ఇప్పుడు సమాప్తమైనది యేసుక్రీస్తు అన్నాడు, మనం మనిషిగానే వచ్చాము, ఆయన మనిషిగానే వచ్చాడు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు కదా, సంపూర్ణ నెరవేర్చి వెళ్ళిపోయాడు. మనం ఈ రోజు ఏమైనా చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఏమీ లేదా? మనకేం లేదనుకుంటా. మనకేమీ లేదు. ఏముంది? పిల్లలుగా పెరగడము, యవనస్తులుగా ఉండడము, మన ఇష్టానుసారంగా జీవించడము, బాగా బలంగా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇల్లు కట్టడం, ఆస్తులు కూడా, ఇంతే మన పని. ఇక ఆయన చిత్తం ఏమి? అది లేదు. మనకి యేసుక్రీస్తు మాత్రం నెరవేరిస్తే చాలు, మనకేం పని లేదు అనుకుంటాం మనం. లేదా? ఉందా? మీకు సమాధానం మీ దగ్గర నుంచి నాకు రాకపోతే మీకు ఎవరికేం తెలియదనా? లేకుంటే కొందరు అంటూ ఉంటారు మన వాళ్ళు, గొర్రెలు ఎవరేం చెప్పినా ఇట్లా అంటారు. అది కరెక్టా? గొర్రెలేనా మనము? జ్ఞానం కలిగిన వారా? విజ్ఞానం కలిగిన వారై ఉండాలి, వివేకం కలిగిన వారై ఉండాలి. ఎవరు ఏమి చెబుతున్నారో లేఖనం అలా ఉందా లేదని పరిశీలించే జ్ఞానులుగా ఉండాలి. గొర్రెల్లా ఇలా తలకొట్టి నిజంగా అందరూ అన్నట్టుగా మనం గొర్రెలే అవుతాము కదమ్మా. గొర్రెలు కాకూడదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందే 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట, దేవా, నా గురించి నువ్వు పుస్తకం రాయించావు, లేఖనం ఉంది, అది నేను ఈ లోకాన్ని నెరవేర్చడానికి వచ్చాను, అందుకు నేను సమాప్తి చేసేసాను అన్నాడు. ఇంకా ముందుకెళ్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను రాసిన యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారం. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆహారం తినాలి కదమ్మా. ప్రతి ఒక్కరికి ఆహారం తినాలి కదా. మనలాంటి దేహమే ఉంది కానీ వేరే దేహం ఆయనకు లేదు. ఆయన ఏమంటున్నాడు? అక్కడ సంతోషం అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? ఆయన పని తుదా ముట్టించుడే నాకు
ఆహారం. ఆహారం అంట. ఆయనకున్న ఆహారమేమి, ఆయన పనే చేయటము. ఆయన గురించి రాయబడిన పని చేయటమే ఆయనకు ఆహారం. మనకేం ఆహారము? కడుపు నింపుకోవడం మనకి ఆహారం. మన ఇష్టం నెరవేర్చుకున్నట్ట మనకు ఆహారం. ఆయన ఆయన చిత్తం ఏమిటి? ఆయన చిత్తం ఏమిటంట? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడియో, ఆయన పని తుద ముట్టించుడియో నాకు ఆహారం అయి ఉన్నది. ఆయన కొన్ని పనులు మనకు చెప్పాడు. ఇక ముందు మనం తెలుసుకోవాలి నిజంగా. కిందికి వదండి అలాగే 35వ వచనము. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ సమాజాన్ని చూస్తున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏమంటే, సమరయ స్త్రీ దగ్గర ఆయన మాట్లాడుచు ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఊర్లోకి వెళ్తారు ఆయనకు ఆహారం తేవడానికి. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి, చాలామంది వచ్చి ఆయన మాటలు అనడానికి ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు శిష్యులు ఏమంటే, నీకు ఆహారం తేవడానికి వెళ్ళామయ్యా, నువ్వు ఆకలిగా ఉంటావు కదంటే ఆయన అంటున్నాడు ఆ మాట. నాకు ఆహారము, ఆయన పని తుద ముట్టించుటే నాకు ఆహారం అంటున్నాడు. ఇక్కడ వీళ్ళు అంటారు, ఎందుకు నీవు అంతలా తొందరపడుతున్నావు ప్రభువా? ఆమె ఆమె ఏమంటారంటే, ఆమె 5 పెనిమిటిలు కలిగిన స్త్రీ. ఇక్కడ ఉన్నవాడు నీ పెనిమిటి కాదంటాడు యేసుక్రీస్తు. 5 పెనిమిటిలు అంటే అందుకు అర్థాలు వేరే ఉన్నాయి. పెనిమిటి అంటే కట్టుకున్న ఇక్కడ శరీర సంబంధంగా సంబంధించిన, ఈ శరీర సంబంధించిన విచారం కాదు అది. 5 పెనిమిటిలు అంటే కొంతమంది అంటే కొంతమంది గోత్రాల వారు ఒకే దేశంతో కలిసి చేస్తున్నప్పుడు ఆ 5 మంది పెనిమిటి, అది ఎప్పుడైనా దేవుని చిత్తమైతే దాన్ని పరిపూర్ణంగా వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5 మంది పెనిమిటిలు అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే, అప్పుడు ఆమె నిశ్చయంగా ఉండగానే 5 మందితో ఉన్నది, ఇక్కడ ఉన్న ఆయన 6వ వాడేమో అనుకుంటూ సమాజంలో. అది కాదు. బైబిల్ పరిపూర్ణంగా కొంచెం మనకు తెలిసి ఉండాలి, ఏదైనా తెలుసుకుంటేప్పుడు. అవునా కదమ్మా? ఆ సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన అంటారు, ఎందుకు నువ్వు ఇంతగా తొందరపడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇదిగో ఆయన పని నాకు తుదం ముట్టించుడు నాకు ఆహారమై ఉన్నది. అప్పుడు చాలామంది వచ్చి చూశారు ఆయన్ని. చాలామందికి ఏమైందంటే, వాళ్ళు ఏదో వింటున్నారు ప్రభు ఏమో చెప్తున్నప్పుడు. వాళ్ళు అనుకున్నారు, నువ్వు ఆహారం తిను, ఫస్ట్ ఆహారం తినంటే, అయ్యా మీరు ఆహారం తినడానికి పెడుతున్నారు కదా. ఇదిగో వీళ్ళు మకాలు చూడండి, వీళ్ళకు వాక్యం తెలియక, సత్యము తెలియక, అసత్యమేంటో ఎరుగక, నిజమేంటో గ్రహించక తెల్లబారిన మకాల వల్ల నా వైపే చూస్తున్నారు. మరి వాళ్ళకి చెప్పడం నాకు ఆహారం కాదా? మీరు అనుకుంటున్నారు లోక సంబంధంగా ఇప్పుడు వేసిన నాటు 4 నెలలైన తర్వాత కోతకొస్తుందని. కాదు. ఇదిగో వీళ్ళని చూడండి, ఇలాంటి వారిని ఇప్పుడే వాళ్ళ మొఖాలు తెల్లబారిపోయాయి. అందుకే నేను వాళ్ళ ఖచ్చితంగా వాక్యం అన్నది నేను చెప్పాలి. అదే మాట చూడండి, 35వ వచనం చూడండి. ఇక 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నామని మీతో చెప్పుచున్నాను. సమాజంలో సువార్త చేయడం చాలా ప్రాముఖ్యమైన పని. ఒక బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సువార్త చేయడం చాలా ముఖ్యమైన పని. అదే తెల్లబారిన మొఖాల వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏమీ తెలియని మొఖాల దగ్గరికి వెళ్ళడం. అక్కడ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, సమరయులకి ఏమీ తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వేరే వాళ్ళు వేరే అన్న ఏదో ఒక ఆచారంలో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడున్న ఆలోచన ఏమంటే, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమంటే, సువార్త తెలియని వారికి వెళ్ళి చెప్పడమే మనకు కూడా ఆహారం అని అనిపించుకోవాలి. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళ దగ్గరికి కాదు. ఇప్పుడు మనకి ఎవరికి ఏమైనా తెలియదా? మరలా ఇట్లాంటి రోజు మనం బతికితే ఇలాగే కూర్చుని ఈ మాటలే మనం వింటాం. అవునా కదా? వింటాం లేదమ్మా? ఖచ్చితంగా ఇవే మాటలే రిపీట్ మనకు ఖచ్చితంగా అవుతాయి. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి, సువార్థికుడు వేరే, పాస్టరు వేరే. వేరే ఒకటి అంటారా? మీకు సమాధానం రావు. సువార్థికుడు ప్రయాణిస్తూ పనిచేస్తూ వెళ్ళిపోతాడు. కాపరి కట్టుకున్న చోట ఉన్న చోట ఇంటికి చర్చికి వస్తూ ఉంటాడు. సువార్థికుని కష్టమా, పాస్టర్ కష్టం? ఇద్దరిది కష్టమే. కాపరి కాపలా కాయాలి, ఏ గొర్రె తప్పిందో ఎక్కడ తోదుతుందని. సువార్థికుడు పని చేసుకుంటూ ప్రయాణిస్తూ ఆకలి కొంటూ గూడనక ఇల్లనక పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇద్దరిది కష్టమే. కానీ కష్టం ఎక్కువగా సువార్త పనే కష్టంగానే ఉంటుంది. ఎవరు ఆయన పేరు తెలియని దగ్గర వెళ్ళి చెప్పడమే చాలా కష్టంగా ఉంటుంది. మనలా నీట్గా కూర్చొని చాలామంది వినరు. ఏం చెప్తావో చెప్పని వినరు. అయ్యా ఎన్ని రోజులు చెప్తావు? ఈ ఊర్లో మారన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఒక ఊర్లో సేవ చేస్తున్నాం, కానీ గణమూరులో అమ్మ కూర్చొని వినండి అంటే, సార్ మీరు ఎందుకు వస్తారు, వీళ్ళు ఏమైనా మారుతారు అనుకుంటారా? ఎంతోమంది వచ్చిపోయారు, ఎవరు మారుతారు? మారారు, బాప్తిసం తీసుకున్నారు, ఏదో ఒక రాగానే మరలా అన్ని వదిలేసి ఇక్కడికే వచ్చారు అంటూ ఉంటారు. అయినా కూడా ఇడవకూడదు అన్న ఆలోచనతోనే పట్టుబట్టాలి. అదే సువార్త.
అదే సువార్త. ఇంకా ముందుకెళ్దాం ప్రియులారా, ఇంకా ముందుకెళ్దామా? యోహాను రాసిన సువార్త, క్షమించండి, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఏమంటున్నాడమ్మా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు రావడానికి గల ప్రధాన కారణం ఏంటని మనం తెలుసుకుంటే, సువార్త ప్రకటన, సత్యము తెలపడానికి, సత్యాన్ని స్థాపించడానికి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము తప్ప మరొకరు మీకు ఇంకొకరు లేరు అని చెప్పడానికి, నెరవేర్పు గురించి వచ్చాడు. అందుకని అన్నాడు సమాప్తమైనది. గ్రామాల్లోనికి వెళ్దాము రండి అని ఆయన పిలుస్తున్నాడు శిష్యుల్ని. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది, ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి పంపబడితే, ఇదే కదా నాకు ఆహారము, ఇదే కదా నేను చేస్తే నాకు సంతోషం అంటున్నాడు ఆయన. అవునా కదమ్మా? ఇంకా ముందుకెళ్దాం, ముగించేస్తా. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తునంట పరమందున్న దేవుడు అక్కడే చెప్పేశాడు ఆయన, నీవు నాయన ఈ లోకానికి వెళ్ళాలి. నీకైతే సంతోషం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నీవు బాధపడతావో పడవో నాకు తెలియదు, కానీ లేకుంటే ఖచ్చితంగా నిన్ను కొడతారు, తిడతారు, ఉమ్మి వేస్తారు, నీకు చాలా శ్రమలే ఉంటాయి, సొంత వాళ్ళే నిన్ను దూషిస్తారు, నీ సొంత గ్రామస్తులే నిన్ను అవమానపరుస్తారు. నీ సొంత ఊరిలో వాక్యం చెబుతున్నాడు, వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నీ వడ్లవాని కుమారుడు కాదా? నీ తల్లి నీ తండ్రి వడ్లవాడు కాదా? నీ సహోదరులు మాతో ఉన్నవారు కాదా? నీవేంటి లోకంలో లేని మాట మాతో చెప్తున్నామని అవమానపరుస్తారు చూడని చెప్తుంటే, ఏమా అయినా పర్వాలేదు, నీవు నా గురించి రాయించావు కదా, తప్పనిసరిగా నేను వెళ్తానని వచ్చాడు ఆయన అంటున్నాడు చూడండి. అందుకనే ఇప్పుడు ఆ మాట 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, ఏమీ ఉంచుకోలేదు, ఆయన సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈరోజు నీకుంది ఆహారము, నాకుంది ఆహారము, నీకుంది ఆలోచన, నీకుంది శరీరము, నాకుంది శరీరము, నీకుంది జ్ఞానము, నాకుంది జ్ఞానము. మనకిచ్చిన పని ఏమిటి? చేసే పని మనం ఏమిటి? మనకు అందరూ శరీరాలు ఉన్నాయి కదా. ఇక్కడ నిలబడి చెప్పినంత మాత్రం ప్రత్యేకమేమి కాదు, కూర్చున్న మీరంతా ప్రత్యేకమేమి కాదు, అందరూ సరి సమానమే. సువార్త తెలిసిన మనమంతా ఏ పని చేస్తున్నాము, రేపు ఒకవేళ మన మరణాంతరం ఒకవేళ దగ్గరకు వస్తే, నాయన నేను కూడా నాకు ఒక ఆయుష్కాలం నువ్వు ఇచ్చావు కదా, కొన్నేళ్ళు, ఒక 60, 40, 50 ఇచ్చావు కదా, చివరి దశలో నువ్వేమంటావు, నేనేమంటాను? అయ్యా నీకు నాకు ఒక పని ఇచ్చావు, కొంతమందికి నేను సువార్త చెప్పాను, ఇదిగో నా వంతుగా నేను చెప్పాను, ఎందుకంటే నాకు శరీరం ఉన్నది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, చేను చూసుకోవాలి, వాళ్ళని సాకి సంతరించాలి, అందులో కొంత కూడా నీ పని చేశానయ్యా, ఇందులో ఒకవేళ తక్కువ చేసిన క్షమించు, నేను కూడా కొంతవరకు సమాప్తి చేసినని చెప్పగలమా? ఆ అర్హత మనలో ఏమైనా ఉందా? ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి అంటున్నాడు. ఈరోజు నీకు నాకు ఉన్న ఆలోచన జ్ఞాన విధానంతో ఎవరిని రక్షిస్తున్నామని, ఏ మనిషిని కాపాడడానికి బయలుదేరుతున్నామని మీరు వెళ్ళలేరా? మనం వెళ్ళలేమా? లేక పక్కనున్న వాళ్ళకు కూడా మనం సువార్త చెప్పలేమా? రక్షణలోనికి రాని అని మనం చెప్పలేమా? వచ్చిన వారేమో అవివేకులుగా నిలిచిపోతున్నారు కదా, తెలిసిన మనం కూడా అవివేకంగా మారిపోతున్నాం. అందుకని ఆయన అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేశాను. మనం అనుకోవాలి, ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాలం ఉంది అంటే చేయుటకు మనకు కూడా పని ఉంది, దాన్ని చేసే మనము సమర్థులం అవ్వాలి, జ్ఞానులం అవ్వాలి. ఆ రోజు అంతమనేది వచ్చిన రోజు కొంతో ఇంతో చేశాను ప్రభువా, నన్ను ఇక నీవు తీసుకొని చెప్పగలిగిన ఆలోచన మనలో కూడా ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మిగిలిన సమయాన్ని అయ్యగారికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నాయన మీ కుమారుడి లోకానికి వచ్చి కన్న తండ్రి, ఆయనకి ఇచ్చిన పని అంతటి నాయన ఏది దాచుకొనక ఉంచుకొన కన్న తండ్రి, సంపూర్ణముగా నాయన భూమి మీద నీవు చెప్పిన పనులన్నీ నెరవేర్చి నిన్ను మహిమపరిచినట్లుగా కన్న తండ్రి,
మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో కూడా నాయన కొంత గొప్ప కన్న తండ్రి కొద్దిగైనా మీ పని చేయుటకు మాకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞాన వివేకం కలిగిన హృదయాలను ప్రసాదించండి కన్న తండ్రి. చేయుటకు నీవుడు మాకు పని ఇచ్చావు, పుస్తకాలను రాయించావు, జ్ఞాన వివేకం మాకు ఇచ్చావు కన్న తండ్రి. చచ్చే లోపు నాయన మీరున్న మహాలోకం చేరే లోపు తండ్రి కొన్ని ఆత్మలైనా రక్షించగలటకు జ్ఞాన వివేచన ప్రసాదించండి కన్న తండ్రి. అందుకు తగిపడగానే కన్న తండ్రి ఆరోగ్యం, ఆయుష్కాలం ప్రసాదించండి, నెమ్మది, శాంతిని దయచేయండి దేవా. ఏది ఏమైనా కూడా కన్న తండ్రి చేయుటకు తండ్రి మీరు మాకు పని ఉంచారని ప్రతి ఒక్క హృదయం తెలుసుకునేటట్లు మీ కృపలో, మీ దయలో మమ్మల్ని అందరూ భద్రపరచు తండ్రి. మీ కృపలో వాడుకున్నామని, దీవించి బలపరచమని క్రీస్తు వారి అమూల్యమైన నామములు ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.